నమస్తే. ప్రస్తుతం మన కుక్కట్పల్లిలోని సంగీత్ నగర్లో ఉన్న ఒక 11 సంవత్సరాల పాపని ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రదేశాన్ని చూసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఒక ఇద్దరు అంతకులు అయితే వెళ్ళి కిరాతకంగా చంపారని చెప్పేసి తన బాడీలో కావచ్చు తన మెడపైన ఇష్టారీత్యా కత్తులతో 25 సార్లు పొడిచి మరీ చంపారని చెప్పేసి కూడా ఒక సంచలన వార్తను అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఎవరు చంపుంటారు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ చనిపోయే సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి తనకు సంబంధించిన స్థానికులు కావచ్చు అలా కుటుంబ సభ్యులందరితో కూడా ఒకసారి మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు నా పాపను చూసిరామా మీరు? ఇప్పుడు ఆడుకుంటప్పుడు చూసినావు నాన్న, ఆడుకుంటప్పుడే చూసినావు కానీ ఎవరి పిల్లని మనకి ఏం తెలుసు? వాళ్ళ అమ్మ తెలియదు, వాళ్ళ నాన్న తెలియదు మాకు. మేము కిరాయికి వచ్చినట్టు వాళ్ళు కిరాయికి వచ్చింది, మేము ఊళ్ళోకి వచ్చినట్టు వాళ్ళు బతకనికి వచ్చింది కానీ ఎవరి పిల్లని మనకి ఏం తెలుసు? ఇప్పుడు ఈ పాప చచ్చిపోయినాక అందరు కిరాయి వాళ్ళని తెలుసు. నేను అనుకున్న వరకు అందరు ఓనర్సే అనుకున్నా. నేను అట్లా తెలియదు నాన్న, ఏం లేదు. ఆడుకుంటప్పుడే చూసేది. ఈడికాడికి పిల్లలు మంచిగా ఆడుకుండు, బాలాడు అన్ని చేసిండు పిల్లలు కానీ తల్లిదండ్రులు అయితే తెలియదు మాకు. వాళ్ళని పిల్లని ఏం తెలుసు? తెలియదు నాన్న. పెద్ద ఎత్తున కూడా 4 ఫ్లోర్లు అంటే 4 ఫ్లోర్ల పైనకి వచ్చి చంపేసిపోయారు. అంటే ఇక్కడ కింద ఎవరు చూసి ఉండరు అమ్మ? పెద్ద ఎత్తున కూడా అని షాపులు మంది కూడా బాగానే ఉన్నట్టున్నారు ఈ ఏరియాలో కూడా. ఎవరు చూసి ఉండారంట? 24 గంటలు మందే ఉంటారు. ఎందుకు చూడరు? అది మీరు గమనించాలి. ఇక 24 గంటలు పిల్లలకి అన్నం తినిపించకుండా తిరుగుతారు, ఈయన్నే ఉంటారు, ఈయన్ని చేస్తారు, అన్ని చేస్తారు. ఎందుకు చూడరు? నువ్వు కిరాయి తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు? వాళ్ళని గమనించి అడగాలి మీరు. ఏడలేదమ్మా, ఎక్కడ లేదు. చూడు ఇప్పుడే నన్ను చూడు. మాకు సీసీ కెమెరాలు కావాలి సారు. మేము ఇళ్ళల్లో పని పోతాను, ఏదన్నా ఉండదు పోతుంది, ఆడ దొరుకుతాను. మరి రోడ్డు మీద ఏదైనా చంపేదాకా మాకు ఉండాలి కదా సీసీ కెమెరాలు. అడుగుతాం, ఇప్పుడు గవర్నమెంట్ సార్ని అడుగుతాం. మేము అడుగుతాం, అడగకుంటే ఊకోం సారు. మేము కూలి చేసుకొని బతికలో ఊళ్ళో పోతే ఏం లేకనే వచ్చినాం కదా. వాడు చంపుడు ధర్మమేనా? ఆమెను పిల్లను 10 సంవత్సరాల పిల్లని చంపుతాడు అంచనా కొడుకు. వాడు దొరకాలి కానీ పెట్రోల్ పోసి తలగా పెడతాం. ఎవరేమన్నా మంచిగా ఏమన్నా దొంగదానికి వచ్చిన అంటే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏం పోలే. ఓన్లీ పాపనే చనిపోయింది, కత్తితో పొడి చేసిరని పాప దగ్గర ఎట్లా ఘోరంగా నేను పోయి చూసిన లోపలికి పొడతాడా ఇట్లా అన్ని అయ్యాలు బయట పడతాట పొడతాడా. కానీ షాకుతో 5 షాకులు 5 దిక్కులో పొడిచిండు లంచ కొడుకు. గాంధీకి ఏం పెట్టి రాత్రి గాంధీ తీసుకుపోయిందా? తల్లి ఎంత వలపోతుంది నాన్న. ఇంత పిల్లని ఎట్లా పెద్ద చేసినాము? ఊళ్ళో పొంటి వచ్చిన వాళ్ళం. ఇంత బిల్డింగ్ కట్టడానికి ఉండద్దు తెలివి. అలా చెప్పండి, అసలు పాప 10 సంవత్సరాల పాప చంపేసిన సమయంలో తల్లిదండ్రులు లేరా? అసలు ఏం చేస్తా ఉంది ఇక్కడ? దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కావచ్చు, వీళ్ళు ఏవో చెక్ చేశారా? పోలీసులు చెప్తున్నారు. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే, నేను యాక్చువల్ లోకల్, ఇక్కడ నేను కాంగ్రెస్ నాయకుడు, డివిజన్ ప్రెసిడెంట్. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేనే మీడియాకి ఇచ్చాను. నేను అంటే రెగ్యులర్ మా ఇల్లు ఇక్కడ పక్కకు ఉంటుంది, రెగ్యులర్ వీళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే, బంధువులే అవుతారు, ఓనర్ వాళ్ళు. 11 గంటలకు అలా ఇట్లా వస్తే ఇక్కడ అంబులెన్స్ ఇవన్నీ కనబడ్డాయి. ఏందని చూస్తే మర్డర్ జరిగింది అన్నారు. ఇమీడియట్గా నేను V6 వాళ్ళకే, నాకు తెలిసిన అతను కాబట్టి రిపోర్ట్ ఇమీడియట్గా ఆయనకు వీడియో తీసి మెసేజ్ చేశాను. సో దాని తర్వాత మీడియా వాళ్ళకు కూడా తెలిసింది. సో ఇక్కడ ఏం జరిగింది అనేది చాలా మిస్టరీగా ఉంది. సో మేము రాగానే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి పని చేయట్లేవంట ఈ బిల్డింగ్ వాళ్ళది. ఎండ్ ఆఫ్ ది అక్కడ ఎండింగ్లో మా ఫ్రెండ్ వాళ్ళది అది బిల్డింగ్, అతను సీసీ కెమెరా పనిచేస్తుంది, అది ఇక్కడ వరకు చూపిస్తుంది. కానీ ఇక్కడ మిస్టరీ ఏంటంటే వాళ్ళ పేరెంట్సే బయటకు వెళ్ళారు, ఇంకోటి ఓనర్ కూడా ఇంట్లో లేడు ఆ టైంలో, బ్యాంక్కి వెళ్ళాను. సో అతను చాలా స్ట్రిక్ట్. ఇంకోటి బయట వ్యక్తిని లోపల రానియాడు, 10 క్వశ్చన్లు అడుగుతాడు ఆయన చూస్తే. సో టైంకి ఆయన లేడు, అంటే బ్యాంక్కి వెళ్ళడం రావడం వాళ్ళే ఉన్నారు. మరి డాగ్ స్క్వాడ్ అనేది కింది దాకా వెళ్ళింది, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. కానీ ఇక్కడ సీసీ ఫుటేజ్లో బయట వ్యక్తి కనబడతలేరు కానీ వీళ్ళు పేరెంట్స్ కనబడుతారు. పక్క బిల్డింగ్ వాళ్ళు ఏమంటారు, డాడీ అని పాప అరిచినట్టు వాళ్ళకి అరుపులు వినిపించినాయని వాళ్ళు నిన్న చెప్పిండే. సో చాలా మిస్టరీగా ఉంది, అసలు ఏందనేది తెలుస్తలేదు. పాపను వదిలేసి ఎక్కడ వెళ్ళారు తల్లిదండ్రుల? పాపను ఒంటరిగా వదిలేసి ఎక్కడ వెళ్ళినట్టు ఆ సమయంలో? ఫాదర్ మెకానిక్, అంటే మాకు కూడా ఐడియా లేదు. ఇప్పుడు మేము తెలుసుకున్నాం, ఫాదర్ ఇక్కడ లోకల్ 3 years నుంచి ఉంటారు, మమ్మల్ని చూస్తుంటారు మేము, ఎందుకంటే ఓనర్స్ మాకు టచ్ ఉంటుంది. పాప ఫాదర్ ఏమో మెకానిక్, అమ్మ జాబ్కి వెళ్తుంది. సో ఫాదరే చూసిండు, డోర్ తీసిండు అనేది చెప్తారు. అది మనకు సరిగ్గా తెలియదు, అది పోలీస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్గా ఉంది కాబట్టి మనం కొద్దిగా హాలిడే అంట, కేంద్రీయ విద్యాలయం. పాప చాలా మంచి స్కూల్లో కూడా చదువుతుంది అమ్మాయి. సో దురదృష్టం ఏంటంటే అది హాలిడే అంట. మరి హాలిడే రోజే ఇట్లా జరగడం అనేది మరి ఏదైనా మనకు తెలియదు. అది వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఎవరితోనైనా ఉన్నాయా తెలియదు. ఇక్కడ సీసీ ఫుటేజ్ ఒక మిస్టరీగా ఉంది బ్రదర్. కానీ ఏది ఏమైనా గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫుల్. వాళ్ళు ఇక్కడనే ఉంటారు, రాత్రి పగలు ఉన్న సీసీ కెమెరా డీసీపీ కాడికి వెళ్ళి ఇక్కడనే ఉంటారు. చాలా సీరియస్గా ఉన్నది గవర్నమెంట్ అయితే సీరియస్. కానీ నేను ఏమంటున్నాను, గవర్నమెంట్ ఇలాంటి వ్యక్తులను వదలదు.
ఇమీడియట్గా 6 వేసి ఇక నేను చెప్పదు అలా నేను లాస్ బైలాస్ యాంటీగా పోదు కానీ వాళ్ళు ఇమీడియట్గా ఏదో ఒకటి చేశారు. అంటే ఎవరైనా నిజంగా దొంగతనానికి వస్తే బంగారం కావచ్చు డబ్బు కానీ తీసుకునే అవసరం ఉంటుంది అక్కడ, కానీ ఎటువంటి బంగారం డబ్బు తీసుకోకుండా పాపను మాత్రమే చంపి వెళ్ళని ఎట్లా చూస్తారన్న నిజంగా? ఇంకోటి వాళ్ళు బంగారం దాచిపెట్టి చెప్పలేం, వాళ్ళ స్థితులు ఎట్లున్నాయో తెలియదు. ఆ బంగారం కోసమే పాపను అంత కిరాతంగా చంపాల్సిన అవసరం కూడా లేదు. వాడు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ 25 సరుకు పొడవడం, పేగులు బయటికి వచ్చేటట్టు కొడవడం, ఇది మరీ అత్యంత దారుణంగా చంపాడు. అసలు బంగారం కోసం అని కూడా తెలియదు, అది మనకు తెలియదు, కానీ మిస్టరీగా ఉంది, అది ఏం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు అనుమానితులను అయితే వాళ్ళు ఇంటర్గ్రేషన్ చేస్తారు. సభ్యులు ఏమైనా చెప్తున్నారు గిల్లపైన అనుమానం ఉంది అని చెప్పేసి ఏదైనా? వాళ్ళు కూడా ఏం లేదని నిన్న చెప్పారు, వాళ్ళది మీడియాలో కూడా వచ్చింది, ఎవరు చేసిరో వాళ్ళకు కూడా ఏం లేదని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఏరియాలో కూడా చాలా రష్ ఉంది, కనీసం సీసీ ఫుటేజ్ లేకపోవడం ఎట్లా చూస్తారా నిజంగా? నేను గతంలో అంటే నేను చెప్పదు ఇది పొలిటికల్గా, గతంలో కూడా నేను గవర్నమెంట్కి అప్పుడున్న గవర్నమెంట్కి సీసీ ఫుటేజ్ పెట్టిమని చెప్పాను. అయితే వాళ్ళు కూడా ఏమన్నారు, కొద్దిగా కాలనీ వాళ్ళు మీరు కొద్దిగా డబ్బులు వేసుకొని మాకు కూడా కొద్దిగా పెడితే చేస్తామన్నారు. అయితే లోపల పెట్టారు కొన్ని కెమెరాలు, పని సీసీ కెమెరాలు ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ పక్కకే ఉంది, ఓనర్స్ది అది, కానీ పని చేయట్లేదు. అది ఓనర్స్ చూడాలి, అది కూడా ఓనర్స్ బాధ్యత, అది ఇంటి ఓనర్స్. ఎందుకంటే ఇలాంటి ఘటన రేపు నాకు జరిగితే రేపు నీకే జరగవచ్చు నీ ఇంటికి. సో సీసీ కెమెరాలు అనేది చెక్ చేసుకోండి, నా సజెషన్ అది. మనం సీసీ కెమెరాలు పెట్టేయడమే కాకుండా అవి పనిచేస్తున్నాయో లేవో అనేది కూడా చూడాలి, ఇది నా సజెషన్. కింది ఫ్లోర్లో వచ్చి చంపేసి వెళ్ళారంటేనేమో వచ్చేసి చంపేసి వెళ్ళడం అది వేరు, కానీ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చంపే వచ్చే వరకు కూడా ఎవరు చూడకపోవడం, ఈ ఇంత రష్ ఉన్న ఏరియాలో కూడా చూడకపోవడం అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఉండాలి కంపల్సరీ రష్ ఉన్న ఏరియాలో, అయినా సీసీ ఫుటేజ్ లేకపోవడం ప్రభుత్వాలు కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని అనుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే టైం బిజీ టైం, అది నాకు తెలిసి 10:30 to 11 మధ్యలో ఎప్పుడు జరిగింది. అది డ్యూటీలో వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు, సైలెంట్ అవుతుంది. ఆ టైంలో సైలెంట్ అవుతారు, రష్ కూడా కనపడదు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 10 మంది ఉన్న ఇంట్లో ఒకడే ఉంటాడు ఇంట్లో, వాళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్తారు. ఇలాంటి సైలెంట్ టైం చూసుకొని వాళ్ళు చేసారు. ఎందుకంటే పేరెంట్స్ కూడా బయటికి వెళ్ళడము, పాప ఇదే స్కూల్లో చదువుతుంది, వాళ్ళ బాబు ఏమో టిఫిన్ గురించి ఏదో ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఫాదర్ వచ్చినట్టు చూసేసరికి అట్లా జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఏది ప్రదేశంలో జరిగినప్పటి నుంచి ఇక్కడ ఎవరైనా ఒక పాపను కానీ బాబుని కానీ వదిలేయాలంటే కూడా చాలా భయపడుతూ ఉంటారు నెక్స్ట్ టైం నుంచి, జరగకుండా కూడా. బ్రదర్ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేనే భయపడుతున్నా. నా ఇంటికి కూడా సీసీ కెమెరా లేవు, బట్ నేను ఈరోజు పెట్టిస్తున్నా. సీసీ కెమెరా పెట్టి చేయడమే కాకుండా అది ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ చెక్ చేయాలి మనం పని చేస్తుందో లేదు. నేను చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు ఇది సొసైటీలో మనకు రావాలి. ఇది చూసి కొంతమంది ముందుకన్నా వస్తారని నేను అనుకుంటున్నా. సీసీ కెమెరాలు అనేది కంపల్సరీ పెట్టేయాలి బ్రదర్, ఎవరి ఇంటికైనా పెట్టాలి. గవర్నమెంట్ పెడుతుంది, వాళ్ళు నీ ఇంటికి నువ్వే సెక్యూరిటీ, నీ సీసీ కెమెరా నీకు సెక్యూరిటీ. అది పెట్టుకుంటే ఇలాంటి కాకుండా పోలీసులో కూడా ఈజీగా, అది ఎందుకంటే ఇది చాలా మిస్టేక్ ఉంది. బయటి వ్యక్తులు ఎవరు అనేది కనబడతలేరు, కానీ మరి డాగ్ ఏమనేది ముందుకెళ్ళింది, మనిషి కనబడతలేడు, వీళ్ళే కనబడుతారు. సో మేబీ అది ఎట్లా అంటే మిస్టేక్ చెప్పలేకపోతున్నాం, కానీ ఈరోజు తెలిచేస్తారు. నాకు తెలిసి పోలీసులు ఆల్రెడీ ఒక నిర్ధారణకు వచ్చిన అనుకుంటున్నా, ఈరోజు సాయంత్రం వరకు ముగిస్తారు అనుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, అమ్మ మేము కొంచెం పెడతాము, మీరు కూడా కొంచెం వేసుకొని మనము గల్లీకి పెడదామని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ ఓన్ హౌస్ వాళ్ళు కొంచెం ముందుకు రావట్లేదండి. ఓన్ హౌస్ వాళ్ళు పెట్టుకుంటే బెస్ట్. ఇప్పుడు రెంట్ వాళ్ళు పెట్టుకోలేరు కదా. ఓన్ హౌస్ మనం ఎప్పటికిక్కడే ఉంటాం కాబట్టి కెమెరాస్ మనకు ఉండాలి ప్రతి ఒక్క గల్లీలో. ఇప్పుడు ఈ గల్లీలో ఇది మొత్తం కనబడుతుంది కదా, అక్కడ ఉంటే ఎంత బాగుండేది. ఇటొకటి అటొకటి ఉంటే బాగుండేది. అక్కడ 2 ఉన్నాయి, ఆ 2 వేస్ట్గా ఉన్నాయి. ఈ ఇష్టం వచ్చినట్టుగా ఈ వైర్లో ఒకటి తగలబెడుతున్నారు, ఆ పెట్టేసి ఆ కెమెరాస్ మొత్తం ఇట్లా వంగిపోయి ఇదవుతున్నాయి. దాని గురించి పట్టించుకునే రాజు లేడు. మా ఎమ్మెల్యే గారికి చెప్తే ఇవన్నీ తీసి పడేయండి అన్నాడు. పక్కన ఇంకొక పోల్ పెట్టుకోండి, దానికి పెట్టుకోండి, మీరు దానికి ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరి ఓన్ హౌస్ వాళ్ళు రాకపోతే ఏం చేస్తాడు ఆయన కూడా? ఆయన స్ట్రిక్ట్ అండి, ఆయన స్ట్రిక్ట్. మరి అదే మరి ఆయన చేసిన తప్పు. ఇప్పుడు అనుభవం వచ్చింది కదా, ఇప్పుడు పెట్టుకుంటాడు. అదే దేనికైనా ఒక సమయం అనేది వస్తుంది కదా, అనుభవించినప్పుడే తెలుస్తుంది అది. అది ఇప్పుడు అందరికి వచ్చిందండి, అందరు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఎస్ పక్కా, ఇప్పుడు మాత్రం పక్కా. గవర్నమెంట్ అందరం మాట్లాడుతున్నారు. మనం 5,000 వేసుకుందామని ఇంతకుముందు చెప్పాను నేను. ఇప్పుడు పెట్టుకుందాం అక్క, 5,000 ఏ మూలకు అవుతాయి, మనం పెట్టుకుందామని అంటున్నారు. తిరుగుతుంది మా చిన్నమ్మ, అక్కడ ఇక్కడ తిరుగుతుంది, కొంచెం ఆమెతో పని అవుతుంది. అన్ని గల్లీలలో పెట్టించుకుంటాం. కావాలంటే మేము ఇంతో అంత కలుపుతాము, వాళ్ళ దగ్గర లేకున్నా కానీ మేము ఇంతో అంత కలుపుకొని
పెట్టించుకుంటాం కానీ ఇట్లా ఇట్లా జరుగుతాం మాత్రం పెట్టుంటున్నాం మీరు చూసిరా పాపని చూడలేదు అసలు ఎంత చిన్న అసలు ఫోన్లో చూస్తేనే ఇంత బాధ అవుతుంది. నిన్ననే చూసినాం. మరి సెకండ్ ఫ్లోర్ వెళ్ళి ఇంత రష్ ఉన్న ప్రదేశంలో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చంపేయడం, కనీసం లోపల బంగారం లాంటివి కూడా తీసుకోకుండా పాపని 20 సార్లు బాయ్ బాయ్ చెప్పేదంట తల్లిదండ్రులకి. మరి బాయ్ బాయ్ చెప్పినప్పుడు ఈ పిల్ల ఒక్కతే ఉందని గిట్ట గ్రహించాడా మరి ఏందో ఎంత అనుమానం వస్తుందంటే అసలు ఏం చెప్పలేకపోతున్నాం మేము కూడా. నిజంగానే దొంగతనానికి వస్తే డబ్బు తీసుకొని వదిలిపెట్టి వెళ్ళేవాడు 20 సార్లు చంపేసేంత కోపం ఏముంది కదా. గంజాయి తాగుతున్నారు ఇవాళ రేపు, గంజాయి గుట్కాలు ఏంటేంటో తింటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎవరిని ఏం చేద్దామా, మొబైల్లో కూడా చెడ్డవి చూసి ఏ పిల్లలు దొరుకుతారా షికారు అట్లా చూసి ఒంటరిగా ఉన్న పిల్లల్ని షికారు చేసుకుంటున్నారు. అట్లా కూడా జరగవచ్చు. అదే మాకు తెలియదు కదా, వాళ్ళు మన ఊరోళ్ళు కాదు కదా, మేము ఇక్కడ స్థానికులము, మాకు వాళ్ళ గురించి అంత తెలియదండి, మాకు తెలియదు. వాళ్ళు 2 ఇయర్స్ అయిందంట వచ్చి, మేము ఈ రోజే నిన్నటి రోజు చూస్తున్నాను నేను ఆమెను. నేను ఇక్కడే పక్కనే ఉంటాను కానీ ఆమెను ఎప్పుడు చూడలేదు నేను. అది అమ్మ చెప్పండి అమ్మ, ఒక 11 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది, కనీసం అక్కడ ఉన్నటువంటి బంగారం అది తీసుకుని పాపను వదిలిపెట్టినా బాగుండు, కానీ ఇష్టానికి 25 సార్లు కత్తితో పొట్టి చంపారని చెప్తా ఉన్నారు. మీరు చూసారమ్మా పాపను కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ? తల్లిదండ్రులు తెలుసు, చూసినాం, పాపకైతే చూసినాం కానీ అంత అయితే గమనించలేదు. కానీ వాళ్ళు పెద్దనైనా పెద్దమ్మ ఈడనే ఉన్నారు. వాళ్ళు 18 సంవత్సరాలు అయింది. తల్లిదండ్రులు జాబ్ చేసుకుంటారు, ఆ పిల్లలకి స్కూల్కి వేసిండ్రు, మంచిగా ఉన్నారు. పాపం ఏం కొట్లాట లేదు, లొల్లి లేదు, మంచోలే, ఎవరికి పగలేదు, ఏం లేదు. మరి ఎట్లా జరిగిందో ఏం అర్థమైతే లేదు, అది ఏం ఇది అవుతలేదు అసలు. అది దొరికిన వాళ్ళకి అంతగానం ఏమన్నా పసి ఉంటే కూడా పాపం పెద్దవాళ్ళు చూపించాలి, కానీ చిన్న పసిపిల్లకి చూపించి అంత పణం తీసే దగ్గర లంజ కొడుకులకి ఏం సంబంధం అంతగానం. ఆ లంజ కొడుకులు కూడా చంపేయాలి, అప్పుడే చంపేయాలి. అట్లా ఇంకొకరు చేయరు, ఏ పరిస్థితి వచ్చినా చంపేయాలి. అప్పుడే వాళ్ళ ప్రాణం తీసారు కదా, ఆ లంజ కొడుకులు కూడా అట్లనే నరికేయాలి లంజ కొడుకు. అట్లా అంత పసిపిల్లలు అదే సార్ చూడలేదంటే కూడా దొరకబెట్టాలి. ఎవరైనా దొరకలేదు, ఎవరు ఇది ఉన్నారో వాళ్ళు దొరకబెట్టాలి. ఎంత పరిస్థితి అయినా దొరకబెట్టాలి, చంపినాకనే అది తీరుతుంది. ఎంత కష్టపడి ఎంత ఇది ఎంత కష్టపడి తల్లిదండ్రులు ఎట్లా బాధపడి పెంచిర్రు. ఎట్లయినా లంచకుడికి ఎట్లానే మన గల్లీలో తిరిగేటోళ్ళ ఏమైనా మంచి మనుషులు అట్లా చేసేది తప్పు సార్. చాలా ఇబ్బంది అవుతుంది. అసలు తిండి కూడా మాకు చూసిన వాళ్ళు అసలు రాత్రి తిండి కూడా పోలే, అసలు పని చేయబుద్ధి కూడా అవుతలేదు. మరి ఇంకొకరు ఏం చేస్తారు సార్? ఏం బతకాలంటే కూడా గరీబులు ఎట్లా బతకాలి? మనం ఉన్న వాళ్ళమా, ఏమన్నా లక్షలకు సంపాదించిన వాళ్ళమా? కష్టం చేసే బతుకుతాం కదా. మా అమ్మగారు పిల్లలతో తీసుకొని ఎట్లా తిరుగుతాం, ఏం పడి తిరగం, అట్లా చేసేది తప్పు సార్. అంతా ఏం అర్థమైతే అది కూడా మెయిన్ రోడ్ సార్, అదేమన్నా గల్లీలా కాదు, రాత్రి లేదు. ఎంత పగ ఉండొచ్చు, అంతగానం పగ ఏం చేసిండ్రు వాళ్ళు పాపం. ఏం మా తల్లిదండ్రులు కూడా ఏం అంత ఉన్నవాళ్ళు కూడా లేదు, వాళ్ళు కూడా జాబ్ చేసుకునే బతికేటోళ్ళు. ఉన్న వాళ్ళకన్నా సంతనే ఏమైనా ఏదో పగన ఉంటే ఏమైనా అనుకోవచ్చు. అట్లా చేసింది చాలా ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది సార్. ఏడో కాలేదు అంతగానో. ఆ లంజ కొడుకు కూడా ఏడో దొరికింది. ఏ లంజ కొడుకున్నాడో మరి, అయ్య కుట్టిండో ఎవరు మిండేటే ఉంటాడో తెలియదు. కానీ ఆ లంచ కొడుకు కూడా నరకు చూపించాలి, మొత్తం ఫ్యామిలీనే ఖతం చేయాలి వాళ్ళకి. అమ్మ చెప్పండి, ఎట్లా చూస్తారమ్మా అలా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పాపని ఇట్లా ఎప్పుడైనా చూసిరమ్మా? ఎలా ఉంటుండే? పాప అయితే చాలా పక్కనే 11 సంవత్సరాల పాప, చాలా అమ్మాయి అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా పట్టపగలు ఇట్లాంటి అమ్మాయికి ఇట్లంత దారుణం జరగడం అయితే చాలా బాధాకర విషయము. ఇట్లాంటి సంఘటన మళ్ళీ ఎప్పుడు ఎక్కడ జరగద్దు. అది ఇక్కడ ఇంత పెద్ద సెంటర్ సిటీలో ఇంత ఎప్పుడు రష్గా ఉండే పబ్లిక్ తిరిగే జాగాలో ఇట్లాంటి సంఘటనలు జరిగినాయంటే అది అందరం చాలా బాధపడుతున్నాము. అందుకే చూడండి అసలు ఎవరైనా ఇంటికి వెళ్ళట్లేదు. ఇక్కడ నిన్న నుంచి ఇక్కడ జనాలు అయితే ఉండిపోతున్నారు. ఎందుకంటే చూస్తారు, అయ్యో ఇంత సంఘటన అయింది అది అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర బాధపడుతూనే ఉన్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత. అది ఇంకా చంపేసిన తర్వాత కూడా కనీసం బంగారం కోసమా లేకపోతే డబ్బు కోసం వచ్చడానికి కూడా కాదు, కనీసం ఎక్కడ బీరోలు అక్కడే క్లోజ్ చేసి ఉన్నాయని చెప్తా ఉన్నారు. కనీసం పాపను అన్నిసార్లు కత్తితో పొడి చంపాల్సిన అవసరం ఏమొచ్చి ఉండొచ్చు అసలు? అదే ఇప్పుడు పోలీసు యంత్రాంగం వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా చేస్తారు, కేసు అయితే టేకప్ చేశారు. నిన్న జాగిరాలు అవి ఇవన్నీ వచ్చేసి వాళ్ళంతా నిన్న నుంచి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు బాగా సీరియస్ అయితే కేసు అయితే తీసుకుంటున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత అయితే వాళ్ళనైతే వదిలిపెట్టే సమస్య లేదు. ఎంత పట్ట పగల అసలు వాడు మనిషి కాదు. ఇట్లాంటి దారుణాన్ని కొడిగట్టిందంటే వాడు అసలు మానవ కాదే కాదు, మనిషి కాదు. ఎందుకంటే ఒకవేళ అట్లా దొరికింది అనుకో ఎవరైనా సరే, ఇప్పుడు
వేరే వేరే మీద సడన్గా మనము తండ్రి ఇట్లా పక్కోడు ఇట్లా అది ఇట్లా అని అంటే నిజమైన నేరస్తులు తప్పించుకొని పోతారు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఎవరి పేరైతే తెలుస్తుందో వాళ్ళని నడి రోడ్లో ఇక్కడే చట్టం శిక్షించకుండా ప్రజలే అతను శిక్షించాలి. ఇక్కడ నడి రోడ్లో వాళ్ళైతే ఉరి తీయాలి. అంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ కానీ ఏం లేవమ్మా? ఇక్కడ సీసీ కెమెరాలు బ్యాక్ సైడ్ సీసీ ఫుటేజ్ అవన్నీ ఉన్నాయి. అవే ఇప్పుడు అన్ని రికార్డ్ అని తీసుకున్నారు. కనిపించట్లేదని చెప్తా ఉన్నారు. ఉన్నాయి చూస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చేటి పోయేటి లేకుండా అది బిల్డింగ్లు దగ్గర ఉండడం వల్ల మరి పక్కన ఎలికించి వచ్చారు, ఇటు నుంచి దుంకి. ఎందుకంటే చూడండి అన్ని దగ్గర ఉన్నాయి. ఇటు పక్క నుంచి వచ్చారు, అటు పక్క నుంచి అయితే తెలియట్లేదు. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత నేరస్తులు మాత్రం కంపల్సరీ శిక్షిస్తారు. ఇంత జనసందోహం ఉన్న ప్రదేశాల్లో కూడా ఇక్కడికి వచ్చి, అది కూడా కింద ఫ్లోర్లో కాకుండా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చంపిపోయినప్పుడు కూడా కనీసం ఎవరు చూడకపోవడం. అంటే పాప అరుస్తున్నప్పుడు కూడా కొందరు పక్క ఉన్న బిల్డింగ్ వాళ్ళు చూసామని చెప్తా ఉన్నారు. కనీసం ఎవరు వచ్చి చూసే ప్రయత్నం జరగలేదమ్మా ఇక్కడ? వాళ్ళ తండ్రి వచ్చేవారు కాకుండా. కానీ ఆ టైంలో తల్లిదండ్రులు లేరు అంటున్నారు. ఒక తండ్రి మాత్రం వచ్చి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా సరే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళదేదో వాళ్ళు చూపిస్తారు, బయట పెడతారు. శిక్ష పడాలి, కంపల్సరీ శిక్ష పడాలి. ఎందుకంటే ఇట్లాంటి సంఘటన మళ్ళీ ఎక్కడైనా సరే అసలు జరగొద్దు. ఇట్లాంటి ఆ మనిషికి మళ్ళీ ఎవరైనా చెయ్యాలన్నా కానీ భయపడేటట్టు ఆ మనిషిని మాత్రం అలా శిక్షించాలి. ఇట్లా నేరం ఇవాళ చేసిన కదా ఏదో కొన్ని రోజులు మాట్లాడాము సప్లాకుందాం మళ్ళీ తర్వాత ఎక్కడో అవుతుంది మనకెందులే అని అనుకోదు. ఇది ప్రతి ఒక్కరిని బాధ్యత. ఆ నేరస్తులు ఎవరైనా సరే అందరం సహకరించి ఆయన మాత్రం కఠినంగా శిక్షించాలి. ఆయన ప్రజల మధ్యలో వాని ఉరిదీయాలి. అది చాలా అతి కిరాతంగా చంపేసిరన్న, మామూలు కిరాతంగా చంపేయలేదు. వాడిని దొరకబట్టి అతి కిరంగా చంపేయాలి వాడిని కూడా. కానీ లేబర్ పని చేసుకుంటాళ్ళన్న వాళ్ళు. పాప ఏజ్ అంతా 10 years. అది ఘోరంగా చంపారు. మీరు మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ జర గట్టిగా పట్టించుకుంటే 100% దొరుకుతారు. వాళ్ళు దొరుకుతారు. ఇక వర్షం పడుతుంది సార్, వారం రోజులు వర్షం పడుతున్నాయి, వైర్లు పోతున్నాయి. ఇక ఇప్పుడు కనిపిస్తున్నారు. కొద్దిసేపు అయితే ఎవరి పనికి వాళ్ళు పోతారు సార్, ఉండరు. ఎవరి పనికి వాళ్ళు పోతారు. అది కూడా ఆడు ఒక్కడు రాలేదు సార్, అది ఒక్కడు రాలేదు. అది ఇద్దరు ఒక్కడితోనే అయింది, ఒక్కరితో కాలేదు. ఒక్కళ్ళు పోటు ఓడిస్తే ఎంత లొల్లి పెడుతుంది సార్. ఒకడు నోరు మూసుండొచ్చు, ఒకడు పోటు ఓడుచుండొచ్చు, అంతే అయింది. కానీ ఇది చాలా దారుణం. వాడిని ఎట్లా చంపుతారో మరి పోలీసు వాళ్ళకే తెలవాలి, మీ మీడియా వాళ్ళకే తెలవాలి. ఇంకోసారి ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందా అనే లెవెల్లో మీరు చేయాలి. మాకు బిడ్డ వెళ్ళినారు సార్, మాకు బిడ్డ మేము ఒలికిపడ్డాం. నిన్న ఒలికిపడ్డాం మేము కూడా. ఏంది కథ ఇది? మాకు కూడా పిల్లలు ఉన్నారు సార్. ఇంత భయాందోళనకు ఎప్పుడు గురి కాలేదు కుకటపల్లిలో. ఈరోజు నిన్న ఉలికిపడ్డది మొత్తం. అందరు భయపడుతుర్రు, కత్తుని అనుకుతుర్రు. ఇక్కడ స్కూళ్ళు ఉంటాయి, ఇడిచిపెట్టిపోతారు, ఒకసారి లేట్ వస్తారు. ఇట్లా అయితే ఎట్లా సార్? ఇది దయచేసి భయపడవలసింది సార్. కొద్దిగా లేట్ అయితే సార్ ఇప్పుడు అక్కడ బస్ ఆపుతారు. ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి, బస్సులు వస్తాయి, జర్ర లేట్ పోతారు. లేట్ పోయినంత చెప్తే సైకోగాలు ఇట్లా చేస్తే ఎట్లుంటుంది సార్? ఇట్లాంటిది దయచేసి మీ మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు మీరు ఉన్నంత వరకు డీసీపీ, ఏసీపీ, పై అధికారుల దగ్గర తీసుకుపోయి మీతోని గట్టిగా మీరు ఇది చేస్తే వాళ్ళు దొరుకుతారు సార్. వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి పడతాం కూడా. అదే 12 గంటలు అవుతుంది, ఇంకెవరో తెలుసుకునే ప్రయత్నం కూడా పెద్ద జరుగుతలేదు. మీరేమంటారు? ఇక సార్ ఇక 12 అంటే వాడిని దొరకబట్టి సూట్ చేసి పారదెప్పింది. వేరోడు కూడా భయపట్టాలి. ఇట్లా చేస్తే కుకటపల్లి ఇట్లా జరిగిందిరా బాబు చెయ్యొద్దు అన్నట్టు చేయాలి. మొత్తం హైదరాబాద్లోనే పలాని కుకటపల్లి చేస్తే చంపి పడేదంగిరంట, అబ్బో అట్లా చేయొద్దురా బాబు అన్న రేంజ్కి తేవాలి. అది మీతోనే అవుతుంది, పోలీసుల్లో అవుతుంది. డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇట్లా జరిగితే ఎట్లా సార్? మాకు పాప ఉంది, రేపటికాడ ఏం శిక్షిస్తారు, ఏం చెప్తారు? ఎంత డేంజర్గా చంపారు. ఆయన ఫోటోలో చూస్తున్నాము, నేనైతే పైకి వెళ్ళలేదు కానీ చాలా డేంజర్గా చంపారు. డేంజర్గా చంపారు అంటే ఈడికెళ్ళి వస్తే లొల్లి పెట్టరా సార్? ఎవరన్నా ఈడికెళ్ళి లీడ్ దాకా చేరితే లొల్లి పెట్టరా? వినిపిస్తాయి సార్, వినిపిస్తుండొచ్చు కానీ ఆమె ఒక్కరు లేరు, వాళ్ళు ఒక్కడు రాలేదు చంపడానికి. ఒకళ్ళు కోయంగా ఒకళ్ళు నోరోడ్ల మూసుండొచ్చు,
ఎట్లనో అయింది కానీ చంపేసిరు పిల్లని పాపం. అమాయకురాలు ఆ పిల్ల, మేము చూస్తుంటాం కానీ ఆ పిల్ల అని కరెక్ట్గా మేము ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఇక వేరే వాళ్ళకి ఏమి శిక్ష ఉంటుంది సార్? ఇప్పుడు స్కూల్ బస్సులు గీనే ఆగుతాయి, ఈడికెళ్ళి ఆడికి పోయడానికి లేట్ అవుతుంది. ఇట్లాంటివి జరుగుతుంటే ఎట్లా సార్? ఇది కొల్లిడిచినాం అనుకో, రేపు ఇంకో జరుగుతుంది. ఇది బందోబస్తుగా చేసి వాడిని కూడా షూట్ చేసి పాదండి. మా అంతవరకు మీరు దలుచుకుంటే అవుతుంది. మీరు పోలీసు వ్యవస్థ ఉన్నంత అధికారులు అందరు కలిసి ఇంకోటి ఆ గంజాయికి అలవాటు పడతారు. మాత్రం గంజాయికి తాగుడుకి అలవాటు విపరీతంగా గల్లీలో రాత్రిపూట అర్ధరాత్రిపూట వరకు తిరుగుతా ఉన్నారు. ఈ గల్లీలో ఉన్నారని చెప్పట్లేదు, అర్ధరాత్రిపూట వరకు అంటే రెక్కి నిర్వహిస్తే తెలుస్తుంది ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటనేది. ఇప్పుడు కొంతమంది 12 డ్యూటీకి వచ్చే వాళ్ళు ఉంటారు, అప్పుడు కనపడే కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళ కుర్రోళ్ళని మనం చెప్పలేం కదా. డ్యూటీలు పోయేచ్చోళ్ళు ఉంటారు, ప్రశాంత్ కంపెనీలకి ఉంటారు, షిఫ్ట్ల వారి డ్యూటీలు ఉంటాయి, వాళ్ళు పోయేచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు గంజాయి తాగుతారు మనం చెప్పలేం కదా. తిరిగి అల్లరి చేసే కుర్రాళ్ళు ఎవరు ఉంటారో అది పోలీసు వాళ్ళకి పోలీసు వ్యవస్థకి బాగా తెలుసు. మేమైతే పలానా వాళ్ళని వీళ్ళు గంజాయి తాగుతారా ఏంటని మాకైతే తెలియదు. డ్యూటీకి పోతాం, వస్తుంటాం మా పని, పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడం మా పని మేము చేసుకుంటూ పోతుంటాం. కానీ ఎవరు గంజాయి అవుతున్నారని పద్దాకులు మేము చూస్తూ ఉన్నాం కదా. కాకపోతే ఆ గంజాయి బ్యాచ్ కూడా ఉంటుందని మీ 2-3 రోజుల నుంచి న్యూస్లో కూడా వస్తుంది. కాబట్టి మొన్న కూడా KPHBలో ఒక సంఘటన జరిగింది, గంజాయి బ్యాచ్ బీర్ బాటిల్ తలకాయల వాళ్ళు కొట్టుకున్నారని. మరి అలాంటి సంఘటనలు కూడా ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. మరి ఆ విషయంలో మరి ఇంత పెద్ద చిన్న పాపని పెంట్ హౌస్లో పొడుస్తుంటే ఇంతమంది 10 ఫ్యామిలీలు ఉన్నాయన్నారు, ఒక్క ఫ్యామిలీ కూడా వినపడలేదా? ఎవరో నిన్న ఒక అతనే చెప్పాడు, మాకు చిన్న అరుపులు అనిపించింది, తర్వాత పోయి చూస్తే మరి ఇలా జరిగింది అని అన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమే తెలియదు. పక్క బిల్డింగ్ గొడవ వచ్చి సిటీలో గొడవ జరిగిన భార్యాభర్తలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు తిట్టుకున్నాయి అడిగేవాడే లేడన్నా. సంస్కృతి అనేది సంస్కృతి అనేది నాశనం చేస్తున్నారు. పక్కన అరుస్తున్నా కానీ గద్దించుగా వాడు లేడు. ఏంటమ్మా అని అడిగితే నీకెందుకయ్యా బాబా అనే స్థాయికి వచ్చారు. అట్లుంది పరిస్థితి. ఏదో పక్క వాడు కింద పడ్డంటే లేపే పరిస్థితి కూడా లేడు. అట్లున్నారు, అలా ఉన్నది. బిజీ టైమా? ఏ బిజీ టైం అన్నా? ఎంత బిజీ టైము? 2 నిమిషాలు వాడు కింద పడి లేపి పక్కన కూర్చోబడి పడ 2 బిజీ టైమా? ఎందుకు బిజీ టైం అయితేనా? ఆ ఇంటికి ప్రాబ్లం వచ్చింది, రేపు నా ఇంటికి వస్తే ప్రాబ్లం అనుకోరా? అది బిజీ టైం కదా. వాడు కింద పడ్డాడు, రేపు నువ్వు వాడు కింద పడితే ఎవరికి సమస్య? అది బిజీ టైమా? ఎవరు అనుకుంటారన్న బిజీ టైము? మీ మీడియా వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఏదో దృష్టి పెడితే చాలా మంచిదన్న. ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయాలి. సీసీ కెమెరా లేకపోవడం, ఉన్న కెమెరా ఒకటి కూడా అది బ్లర్రీగా రావడం అని చెప్పడం, అది మెయిన్ ప్రధాన ప్రాబ్లం. అది ఒకటే మెయిన్ అయితే రీజన్. ఇంటి ఓనర్లు ఎక్కడున్నా సరే వాచ్మెన్లే పెట్టుకుంటున్నారు. ఇక సందులో కొత్త కట్టుకున్న వాళ్ళు కూడా వాచ్మెన్లే నియమించుకుంటున్నారు. మరి ఇంత పెద్ద ఫ్యామిలీ మెయిన్ రోడ్లో ఉంది, ఏదో సందులో అయితే లేదు కదా, రోడ్డు చివరన అయితే లేదు కదా, మెయిన్ రోడ్లో ఉంది. కిరాణా షాప్ సీసీ కెమెరా పెట్టించుకున్నాడు. మరి ఇంతమంది రెంట్కి ఇచ్చాడు, వాళ్ళ భద్రత ఏది? డ్యూటీకి వెళ్ళిపోతారు. పిల్లల పరిస్థితి ఏంటి? ఊర్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు పరిస్థితి అంటే బాగానే ఉంది, ఊర్లోకి వెళ్ళిపోతారు, భార్య ఉంటుంది, పిల్లలే ఉంటారు, భర్త ఊరికి వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాని పెట్టాలి కదా. మరి మాకేం తెలియదు, మాతో పాటు ఆడుకుందని వాళ్ళు నేను చాలా చెప్పారు, చాలా ఛానల్ చూసాము, కానీ అది నచ్చలేదన్న. ఏ విషయమైనా సరే పబ్లిక్గా చెప్పాలి, పబ్లిక్గా చేయాలి. వాళ్ళు ఉంటున్నారు, ఏ తగాదల్లి వాళ్ళు ఉన్నారు, బాగానే ఉన్నది. కానీ ఇది చిన్నపిల్లల విషయంలో మాత్రం ఎవరైనా సరే, చంపినవాడు ఎవరైనా సరే మాత్రం శిక్షించాలి. ఇక్కడే ఇంటి ముందు తీసుకొచ్చే శిక్షించాలి. అది మీడియా వ్యవస్థలో ఉంది, పోలీసు వ్యవస్థలో ఉందో, ముఖ్యమంత్రి గారి వ్యవస్థలో ఉందో, అది మీకే తెలియాలి. ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, 7 సంవత్సరాల బాబు ఉన్నాడు, 6 సంవత్సరాల పాప ఉంది. ఈ కుకట్పల్లిలో తిరగాలని అంటే ఆడపిల్లలకి ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఆడపిల్లని కనాలంటే భయం అవుతుంది. ఎంత ఈ కుకట్పల్లిలో ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే ఏది కాలేదు, టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇంకా ఏది కాకపోవు. ఇప్పుడు పార్టీ గురించి తీస్తే పార్టీ గురించి ఒక మాట అయిపోతుంది. పార్టీ గురించి తీయకుండా ఏం కారణం కావాలని అంటే అసలు ఈ ప్రపంచంలో గల్లీకి ఒక కెమెరా కావాలి, గంటకి పోలీసులు తిరగాలి. కానీ ఈ కుకట్పల్లి పిఎస్ నుంచి ఏమవుతుంది అంటే అసలు కుకట్పల్లి పోలీసు వాళ్ళు తిరగకపోవడము, గల్లీలో కెమెరా లేకపోవడము. ఎవరంటే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు కొన్ని దొంగతనాలైనాయి. ఇది మొన్న ఒక 2-3 సంవత్సరాల కింద. ఆ దొంగతనాలకు ఇప్పుడు ఇట్లా తలుపు కొడితే కూడా తలుపు తీయనని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు
ఎట్లా అవుతుంది అంటే అసలు కారణం ఏంటంటే అది ఆడపిల్లలకు తీసుకుపోయి స్కూల్లో పంపించినా ఎంత జాగ్రత్త తీసుకుందామన్నా అవ్వట్లేదు. కానీ గల్లీ గంజాయి బ్యాచ్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ గంజాయి బ్యాచ్ వల్ల ఎవరికి ఏమవుతుందో ఎట్లా ఏం మాట్లాడుతారో ఎవరికి ఏం తెలుస్తలేదు. ఎందుకంటే బతకడానికి వచ్చే కష్టపడి బతకడానికి వచ్చే వాళ్ళకు విలువ లేదు. ఉన్నోళ్ళు ఏం చేస్తారు అని అంటే ఉన్నామా, కిరాయి తీసుకున్నామా, 7,000 కట్టుకున్నామా, 8,000 కట్టుకున్నామా, 9,000 కట్టుకున్నామా, మేము తీసుకున్నామా, మేము కిరాయి వల్ల మంచిగా ఉన్నామా అన్నట్టుగా ఉన్నారు ప్రపంచం. ఈ ప్రజలంతా ఎంత నీచంగా అవుతుందంటే ఖాళీ మా కిరాయి కావాలి, మేము ఎట్లనో మీరు బతుకురి. వాటర్కి ప్రాబ్లం, కరెంట్ బిల్లుకి ప్రాబ్లం. ఇచ్చే కిరాయి కాడ నువ్వు 5,000 ఇచ్చిన కాడ మళ్ళీ నువ్వు కరెంట్ బిల్లు అడుగుతావు, వాటర్ బిల్లు అడుగుతావు. ప్రతి దానికి మెయింటెనెన్స్కి ఇస్తే కిరాయి కట్టుకున్నోడు ఎట్లా బతకాలి, బతికేటోడు ఎట్లా బతకాలి? అసలు ఇది రాష్ట్రమా ప్రపంచమా? ఏమన్నా అంటే ఇక రాజకీయం గురించి అడుగుర్రి, ఓట్లు అడగడానికి వస్తారు కదా వానికి అడుగురు. అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం మేము పెట్టి ఇప్పుడు నేను 16 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంతవరకు నా పేరు చెప్తే వస్తుంది, ఆడ మా భార్య పేరు చెప్తే వస్తుంది, మా అక్క పేరు చెప్తే వస్తుంది. కానీ నాకు ఇంతవరకు ఫోన్ రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చింది రైట్, దాని గురించి వద్దు లైటు. ఇప్పుడు పాప చనిపోయింది, ఇప్పుడు నాకు ఒక కూతురు ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు నేను చదివించుకున్న కారణంలో ఏమవుతుంది అని అంటే పిల్లలకు ఇంత దారుణంగా అయ్యేదాకా ప్రజలు ఎందుకు ఏ చిన్న సప్పుడు వస్తే కూడా తలుపు తీస్తలేరు. నేను ఒక హెచ్పి గ్యాస్లో అసలు వస్తలేరు. ఎందుకు? ఇప్పుడు నేను ఒక హెచ్పి గ్యాస్లో పనిపోతా, హెచ్పి గ్యాస్ గురించి చెప్తున్నా. హెచ్పి గ్యాస్లో నేను సప్లై పోయి ఒక ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఇన్స్టాల్ చేయరు. ఎమర్జెన్సీ ఉంటుంది, గ్యాస్ వెళ్తుంది, ఇంట్లో ఒక ఏమైనా బాంబు వెళ్తుంది, లేదా పిల్లలు ఏమైనా డీసెంట్గా చేస్తుండొచ్చు. ఒక్కొక్కసారి చాలా మంది నేను మియాపూర్లో సప్లై చేస్తాను అనమాట. మియాపూర్లో హెచ్పి గ్యాస్ సప్లై చేస్తా. పిల్లలను తాళలేసి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు బై మిస్టేక్. చాలా చూసినా నేను చూసినా. అంటే నేను ఒక పనికి పోతా, నాకు వచ్చేది ఒక 700-800 కూలి. ఎంత ఉన్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే ఇది ఎందుకు ఇంత అన్యాయము? డోర్ తీయకుండా కావడము, లేదా ఫోన్ ఆన్సర్ చేయరు ఎందుకు అట్లా? ప్రజలు అసలు ఉన్నది ప్రజల్లో ఉన్న దోషం ఇది. ప్రజలకు నేను ఏం చెప్తున్నానంటే ఏ చిన్న మాట వచ్చినా, ఏ చిన్న తప్పు వచ్చినా కనీసం ఒక ఫోన్ వచ్చినా ఫోన్ లేపాలి, ఒక చిన్న సౌండ్ వచ్చినా తలుపు తీసి చూడాలి. ఆడైనా కానీ మొగలైనా కానీ ఒకరికొకరు కాపాడుకున్నట్టు ఉంటుంది. కానీ ఇది మరీ అన్యాయంగా ఏంటంటే ప్రజలు మనం మోసం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేను ఎంత టీవీలో మాట్లాడినా కూడా ఏం లాభం లేదు ఆడ ప్రజలకు. ఏమని అంటే ఒక కామాన్ని పెడతారు, అది వీడు దాగి వచ్చినాడు, నీకు తెలియదురా భయ్, నువ్వు ఉన్నది ఏంది, మాకు దాంతో నువ్వేమైనా వచ్చి పోషిస్తావా, మొచ్చి ఏమైనా చేస్తావా అనే ప్రజలు మైండ్ ఒకటి చాలా బ్యాడ్ అన్నమాట. నేను ఒక మాట చెప్తున్నా, ఉన్నది చెప్తున్నా. హెచ్పి గ్యాస్ సప్లై పోతుంటే మొన్న 4 పిల్లలు ఇంట్లో ఉన్నారు, తీయమంటే డోర్ తీస్తలేరు. పిల్లలు భయపడి ఏమరా అంటే నేను హెచ్పి గ్యాస్ అమ్మా, మరి మీ పిల్లలు ఉన్నారని అంటే అసలు ఫోన్ డోర్ తీయరు. అరే రేపు గ్యాస్ వెళ్తుంది ఇంట్లో, సరే నేనే ఇంటి పక్కనే ఉండొచ్చు, గ్యాస్ వెళ్తుంది, అప్పుడు ఎవరైనా వస్తారా? ఎవరు రారు. నువ్వు ఫోన్ అయితే లేపి అన్న ఇట్లా గ్యాస్ వచ్చింది నాకు కావాలన్నా, లేదంటే వద్దు బ్రో నేను తీసుకుంటా అని చెప్పేసి ఏదో నా ఫోన్ అయినా లేపాలే కదా. అట్లా కాదు, ఇట్లా కాదు, ఏది కాకుండా కాలే అసలు డోర్లు తీసుడు కాదు. ఈ ప్రపంచం అంటే ఈ కుకట్పల్లిలో అయితే మరీ దారుణంగా గంజా బ్యాచ్ ఎక్కువ అయినది. ఈ గంజా బ్యాచ్లో పిల్లలను బయట దింపాలన్నా బాధనే. చిన్న వినాయకుని చవితికైనా లొల్లే, ఏ దుర్గమాతను దేవుని తీసినా లొల్లే, ప్రతి దానికి లొల్లే అవుతూ ఉంటుంది. కానీ ఒక పోలీసు వాళ్ళు ఆన్సర్ ఇయ్యారు. ఇది ఇంత చిన్న లొల్లి అవుతుందన్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఆపే అంత కూడా లేదు. మేము ఒక మనిషిని కొడుతురంటే కూడా పోలీసు వాళ్ళకి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఇంత ఆన్సరు మేము 10 సార్లు ఫోన్ చేసినా కూడా రారు. మార్నింగ్ వస్తారు, అర్ధరాత్రి 10 అయిందంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ని కాల్ చేసినా రారు. ఏమైనా వచ్చినా చక్కగా ఇట్లా జీప్ తీసుకొని వస్తారు, ఇట్లా రాసుకుంటారు, చక్కగా పోయి పిఎస్లో నువ్వు కంప్లైంట్ పెట్టు, మేము పొద్దున వచ్చి తీసుకుంటాం. అంటే మనిషి చచ్చిపోయినాక మీరు వచ్చి మాకు లాభం ఏంది? ఏం లాభం? అది ఏం లాభం చెప్పండి. ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడితే పార్టీ గురించి మాట్లాడినవరా భయ్, అరే మేము ఉన్నోళ్ళం, నువ్వు ఫస్ట్ ఇడికి కాల్ చేయరా అని ఓనర్లు వాళ్ళు వస్తారు. ఇదేం అన్యాయం? అంటే బతికేటోళ్ళకి ఒక అన్యాయము, ఉన్నోళ్ళకి ఒక అన్యాయమా? ఇప్పుడు నేను ఇడికి వచ్చి నేను 28 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకొని నాకు 18 సంవత్సరాలు అవుతుంది, నాకు ఒక పాప ఉన్నది. ఏడ చూసినా అసలు ఎవ్వరనే సాయం అనేది లేదు. ఇక్కడ సాయం అనేది లేదు. పోలీస్ స్టేషన్ల నుంచి ఒక ఆన్సర్ రాదు. ఒకవేళ కాల్ చేసి మేము పిలిస్తే కూడా వచ్చి ఏమున్నది కొట్టుకురా, తలకాయ వలిగిందా, చక్కగా ఓపీఎస్ అంటే వాళ్ళు జీప్లో తీసుకుపోరు. ఇక వీడు ఇండి ఉన్నాడు, వీడిని పట్టుకపోరు అంటే వాడు పట్టుకపోరు, వాడి మీద కేసు పెట్టి వీడు పట్టుకపోరు, నీ గుద్దల్దాము ఉంటే అని చెప్తారు. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఈయనే ఉన్నారు, వీళ్ళు 4 తలకాయ వాళ్ళ కొట్టిరు,
నేను ఇక్కడనే ఉన్నారు సార్ అంటే కూడా పోలీసు వాళ్ళు ఆన్సర్ ఇయ్యరు. కుకట్పల్లి పిఎస్ అసలు ఇది ఏం ప్రభుత్వమో ఏం రాజ్యమో ఏమో నాకు అర్థమని. ఏమైనా పార్టీ గురించి మాట్లాడినా కూడా అది కూడా ఒక బాగుండదని పార్టీ గురించి మాట్లాడుతారు. ఇక్కడ స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో 11 సంవత్సరాలు ఉంటుంది పాప. ఆ రోజు స్కూల్ హాలిడే సందర్భంగా, స్కూల్ హాలిడే ప్రకటించిన సందర్భంగా ఆ ఇంట్లో ఒక్కామనే ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆ బాబుడు కూడా ఏదైతే ఆ బాబుకు టిఫిన్ ఇవ్వాలి, ఈ పాప వెళ్ళి ఆ బాబుకు టిఫిన్ ఇవ్వాలి కావచ్చు. టిఫిన్ ఇచ్చే సందర్భంలో స్కూల్ నుంచి అలా ఫాదర్కి ఫోన్ వచ్చి నిజంగా బాబుకి మరి టిఫిన్ తీసుకురాలేదు పాప అని చెప్పేసి ఫోన్ చేసి అడగగా, లేదు మీ పాప ఇంకా రాలేదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అడగ డాడ్ వాళ్ళ ఏదైతే ఆ పాప వాళ్ళ నాన్న వచ్చి దీనికి సంబంధించి రూమ్లో వచ్చి చూడగా, వాళ్ళకి సంబంధించి లాక్ ఓపెన్ చేస్తే చూడగా పాప ఇష్టాన్ని కావడం, రక్తపు మడుగుల్లో పడిపోయిన పరిస్థితి, మెడపైన కావచ్చు కడుపులో పేగులు బయటకు వచ్చేట్టుగా పొడిచి చంపేసి వెళ్ళారని చెప్పి కూడా చెప్తున్నారు. కనీసం ఇక్కడ ఏ సీసీ ఫుటేజ్ చూసినా, ఒక సీసీ ఫుటేజ్ ఉంది పక్క బిల్డింగ్లో, కానీ ఇక్కడ బ్లర్ అయిపోయింది. కనీసం ఇక్కడ పోలీస్ వ్యవస్థ కావచ్చు వీళ్ళు ఎవరు కూడా సరిగా సహకరించట్లేదు. తెల్లందాకా కావచ్చు, ఏదైతే నైట్ టైమ్స్ కావచ్చు 12-1 వరకు కూడా ఎంతోమంది గంజాయి బ్యాచ్ కావచ్చు వీళ్ళందరూ యూత్ చాలా తిరుగుతూ ఉంటారు, వాళ్ళే చేసి ఉంటారని చెప్పి ఇక్కడ స్థానికులు కావచ్చు ఇలా కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి నిజంగా ఎవరు చంపుంటారు. ఎందుకంటే పాప ఒంటరి ఉన్న ప్రదేశంలో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చంపితే మరి ఎవరు చూడలేదా, చూస్తే అసలు ఎవరు చంపుంటారని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పటికైతే పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఏ బిల్డింగ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఈ కుక్కట్పల్లి ఏదైతే ఈ సంతోష్ నగర్లో ఉన్నటువంటి ప్రతి సీసీ ఫుటేజ్ని కావచ్చు, ప్రతి మూలల దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్ అయితే నడుస్తూ ఉంది. మరి చూడాలి నిజంగా పాపను ఎవరైనా చంపుంటారా, లేకపోతే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కక్షలు కావచ్చు, ఏదైనా చంపే ప్రయత్నం ఏమైనా జరిగిందా అని చెప్పేసి కూడా ఆ పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.